జరిగినటువంటి ఉగాది నూతన సంవత్సరం యొక్క వేడుకలు శ్రీరామ ఉత్సవ సమితి కమిటీ యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి బేగం బజార్లో ఉన్న భాయిటీ భవన్లో జరగడం జరిగింది. అందుకు గాను నిన్న శ్రీరాముడి ముందు శ్రీరామనవమి ఉత్సవ సమితి కమిటీ యొక్క పిలుపు మేరకు మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. అందుకు గాను శ్రీరామ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అక్కడున్న ప్రెసిడెంట్ డాక్టర్ భగవంతరావు గారు కూడా మనకి కలవడం జరిగింది. హైందవ ధర్మం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనకి కలవడం జరిగింది. రండి. మన అందరికీ భారతీయ సంస్కృతిలో ఉగాది మొట్టమొదటి రోజు, నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు. మనము పాశ్చాత్య సంస్కృతికి లోబడి జనవరి 1 కొత్త నూతన సంవత్సరంగా జరుపుకునేటువంటి పాశ్చాత్య శక్తులకు వ్యతిరేకంగా వాళ్ళకందరికీ మార్గదర్శనం చేసి మనం జరుపుకోవాల్సింది మన తెలుగు సంవత్సర మొదటి రోజు జరుపుకోవడం ఉగాది కనుక మనమందరం జనవరి 1 కాదు, ఉగాదిని నూతన సంవత్సరం ప్రథమ దినంగా భావించి అందరికీ శుభాకాంక్షలు తెలిపి ఈ సంవత్సరం అందరికీ సుఖశాంతులు కలగాలని, ఆయురారోగ్యాలు ఉండాలని, మన భారతదేశం ఆధ్యాత్మికంగా పరిడవిల్లి దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుకొని సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో అగ్రరాజ్యం కావాలని కోరుకుందాం. అందరికీ మన పిల్లలకు నేర్పి మనం భారతీయులము, రామునికి వారసులము, కృష్ణునికి వారసులము, అర్జునునికి వారసులము, ధర్మరాజుకు వారసులము, ఛత్రపతి శివాజీకి వారసులము, రాణా ప్రతాప్కు వారసులము, స్వామి వివేకానందకు వారసులము, అల్లూరు సీతారామరాజుకు వారసులము, ఛత్రపతి శివాజీకి వారసులము అనేటువంటి భావన, ఆ గుణగణాలు మనలో రంగరించుకొని ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో అందరూ కూడా కలిసి రావాల్సిందిగా శ్రీరామనవమి ఉత్సవం తరపున భాగ్యనగర హైందవ ధర్మ సాంప్రదాయ అవలంబించే వాళ్ళకందరికీ కూడా పిలుపునిస్తుంది. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి వారి పిలుపు మేరకు నిన్న ఉగాది రోజున ఉగాది పచ్చడి ప్రోగ్రాం చేయడం జరిగిందండి వాళ్ళు. కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మనం ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి రేణు హిందూ ధర్మం ఛానల్ రావడం జరిగింది. దానికి వారి యొక్క అధ్యక్షులు డాక్టర్ భగవంతరావు గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా వారు చేస్తున్నటువంటి సేవలను మనతో పాల్పంచుకోవడం జరిగింది. అందుకు మన రేణు హిందూ ధర్మం కూడా ఒక్కటే కోరుకుంటుంది, మన హైందవ ధర్మాన్ని మన పిల్లల వరకు బాగా మనం చాటి చెప్పాలా, ముందుకు తీసుకెళ్లాలా. ఇలాంటి కమిటీస్కి మన పిల్లలందరం చేరవేసి మన హైందవ ధర్మానికి మనం కూడా మన వంతు సహకారం అందించాలా, మన హైందవ ధర్మానికి మనం ముందుకు తీసుకెళ్లాలని మా రేణు హిందూ ధర్మం ద్వారా కోరుకుంటూ మనం కూడా ఈ కమిటీకి సహకరిస్తామని మన రేణు హిందూ ధర్మం ఛానల్ కూడా మీ వెంటే ఉందని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హిందుత్వం అన్నది ఒక జాతికి, కులానికి, మతానికి, సమాజానికి సంబంధించింది కాదు. భారతీయులందరూ కూడా వాళ్ళ జీవన విధానాన్ని ఏదైతే పాటిస్తారో, ప్రాచీన కాలం నుంచి కూడా మన జీవన వ్యవస్థలలో కుటుంబ వ్యవస్థ కానివ్వండి, సాంఘిక వ్యవస్థ కానీ, మన జీవన విధానమే మన భారతీయ సంస్కృతి యొక్క హిందుత్వం. హిందుత్వం అంటే చాలా వరకు ఇది రిలీజియస్ కి సంబంధం అనుకుంటారు, అది చాలా పొరపాటు. ఇకపోతే మనకున్న సాంఘిక వ్యవస్థను చూసినట్టయితే మన కుటుంబ వ్యవస్థనే మనకు ఒక దేవాలయం లాగా అనిపిస్తుంది. మన గుళ్ళు కానివ్వండి, మన పండుగల యొక్క విధానం కానివ్వండి, దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనిషి ఏ రకంగా బ్రతకాలి, మనిషికి దిశ దశ చూపించేదే మన సంస్కృతి, మన పండుగలు, మన పర్వదినాలు. ఏ పండుగ చేసుకున్నా కానీ మనం సామూహికంగా చేసుకునేది అలవాటు. సమాజంలో మార్పులు వస్తున్న దిశలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న వ్యవస్థలో మరి కుటుంబాలు, న్యూక్లియర్ కుటుంబాలు ఏదైతే భార్యాభర్త పిల్లలు అనే కుటుంబ వ్యవస్థలో మనం పోతున్నామో, మరి మొత్తం సమాజమే చిన్నాభిన్నమై విలువలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ లేకుండా పోయింది. మరి మళ్ళీ మనం ఆ వ్యవస్థను తీసుకురావాలి, మన హిందుత్వాన్ని పటిష్టం చేసుకోవాలి అని అనుకున్నట్టయితే మనము మళ్ళీ ఆ పురాణమైన పండుగల యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకొని మన ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మన పండుగలలో ఉన్న గొప్పతనాన్ని
మన పిల్లలకు అందే దిశగా పాఠ్య పుస్తకాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మనం ఈ రోజు విద్యా సంస్థలలో చూసినట్టయితే మనం ఏ రకంగా కూడా మనం పిల్లలకి మన చరిత్రను కానీ మన హిందుత్వాన్ని కానీ బోధించే విధంగా లేవు. మరి వాటిని కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి కూడా హిందుత్వం గురించి వాళ్ళ పిల్లలకు బోధించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన జీవన విధానము. దీన్ని మనందరం కూడా తెలుసుకొని ముందుకు పోవాలి. ముఖ్యంగా ఇవాళ ఉగాది పండుగను మనం తీసుకున్నట్టయితే అన్ని రుచులు కలిసి మనం ఒక పానీయాన్ని తయారు చేసుకుంటాము. అది జీవితానికి ఒక సింబల్. ఏంటంటే జీవితంలో కూడా ఎన్నో కష్టాలు నష్టాలు ఆటుపోట్లు వస్తుంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి. మరి అలాంటి వాటిని మనం అన్నిటిని కూడా తీసుకొని ఆ జీవితాన్ని ఒక విలువైన జీవితంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ఉగాది పర్వదినాన్ని తీసుకుంటాము. మరి ఈ ఉగాది పర్వదినమే మనకు నూతన సంవత్సరం. మన హిందుత్వం ప్రకారం మన హిందువులం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ కాకుండా ఈ రోజు ఉగాది నుంచే మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ కొత్త సంవత్సరము అందరికీ శుభం జరగాలని, మరి అందరూ కూడా మంచి దిశలో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శ్రీరామనవమి కళ్యాణము అనాది కాలం నుంచి మనము రాముల వారిని పూజించుకుంటాము. సనాతన ధర్మం గొప్ప శక్తిని మనము ప్రపంచమంతా ఈ రోజు చాటి చెప్తున్నాము. భగవంతుని రాముని ఆశీర్వాదము, రాముడు ఏ విధంగా అయితే జీవనాన్ని గడిపారు అదే విధంగా మర్యాద పురుషోత్తం రామని ఇంకా ఈ మర్యాదతో పాటు మన దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అదే విధంగా ఉన్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, భగవాన్ రాముడి ఏదైతే ఆలోచన విధానాలు ఉన్నాయో ఈ రోజు యువకులు అవలంబించి ఆయన అడుగుజాడలు నడుచుకోవాలని, రాముల వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఏదైతే ఉన్నదో 2010 నుంచి ఇక్కడ శోభయాత్రను ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ప్రపంచమంతా మన భారతదేశం వైపు చూస్తున్నది. భారతదేశం అంటే ప్రపంచానికి ఆలయం లాంటిది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ మన దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళు ఆలయానికి వచ్చినట్టు. మనం ఏదైతే ఇంటి నుంచి గుడికి వెళ్తామో వారందరికీ భారతదేశం అంటే ఆలయం లాంటిది. కాబట్టి వారు మన భారతదేశానికి వచ్చి మన సంస్కృతి సభ్యతలను ఈరోజు నేర్చుకొని అవలంబించి మన ధర్మాన్ని మనం ఏ విధంగా అయితే కాపాడుకోవాలో యువత అంతా కలిసి మన ధర్మాన్ని కాపాడుకుంటూ రామనవమిని మరియు ఉగాది పండుగను మంచిగా సంతోషంతో జరుపుకోవాలని మీ అందరినీ కోరుతూ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. జై శ్రీరామ్, జై భారత్. ఈరోజు ఉగాది అందరికి కూడా హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. ఏదైతే మరి పాశ్చాత్య ఫస్ట్ జనవరి జరుపుకుంటున్నారో అది అందరినీ కూడా విడనాడాలి. మన సాంప్రదాయం అనేటువంటి హిందూ ధర్మ సాంప్రదాయం అనేటువంటి ఉగాదిని ప్రారంభించాలి. అదేవిధంగా ఈరోజు లవ్ జిహాద్ కానీ మన ఏదైతే మన మహిళలపై అత్యాచారాలు కానీ హిందువుల దేవతలను తిట్టడం కానీ ఇవన్నిటి కూడా రాబోయే రోజుల్లో చట్టసభల్లో గట్టి చట్టాలు తీసుకొచ్చి మన ఈ సెక్యులరిజం అనే ముసుగులో హిందువుల యొక్క ఊచకోత జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా రాబోయే రోజుల్లో మనకు మంచి చట్టాలు తేవాలి. ఇప్పుడు మనం అనుకున్న కళన్నీ కూడా మెల్లిమెల్లిగా నెరవేరుతూ ఉన్నాయి. ఎందరో మహనీయులు కరసేవకులో పాల్గొని ఎంతోమంది ప్రాణ అర్పితం చేసినటువంటి ఆ యొక్క వాళ్ళ ప్రాణ అర్పితమే ఈరోజు రాముని యొక్క నిర్మాణం జరిగింది. కాబట్టి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన మందిరము జరిగిన తర్వాత ఇది 2వ సంవత్సరము. చాలా సితరాంబాగ్లో మొట్టమొదటిగా అక్కడ నుండి బయలుదేరి బేగం బజార్, మంగళ హాట్, బర్తన్ బజార్, అదేవిధంగా చుడి బజార్ ఇట్లా చేసుకుంటూ లాస్ట్కు హనుమాన్ జయంతి వరకు వస్తారు. కాబట్టి ఇందులో భాగ్యనగర వాసులంతా కూడా అందరూ కూడా ఆహ్వానితులే. ఇందులో అత్యధిక సంఖ్యలో వచ్చేసి ఈ శోభాయాత్రను పాల్గొని ఇది ఓన్లీ రాముని యొక్క శోభయాత్ర కాదు, కేవలము హిందువుల సంఘటితము. హిందువులు ఎప్పుడైతే సంఘటితం అవుతామో అలనాడే మన వేరే శక్తులు వేరే మతాలు మన జోలికి రావని ప్రగాఢ హిందూ నమ్మకం. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైతే హిందువులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ హిందువులు ఒక 100 మంది జమ అయ్యేటట్టుగా వాతావరణము భాగ్యనగరంలో రావాలని
ఈ శ్రీరామనవమి ఉత్సవ సమితి తరపున మేమందరికీ కూడా హిందూ బంధువులకు కోరుతున్నాను. భుజేందర్ కుమార్, నేను సెంట్రల్ జిల్లా సెక్రటరీని. ఉండేది గుడిమల్ కాపూర్, మైదీపట్నం ఉంటాను. హిందూది యొక్క సనాతన ధర్మానికి కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. అందరూ ఏమనుకుంటారంటే జనవరి 1 అనుకుంటారు. అది క్రిస్టియన్ల యొక్క సంప్రదాయం ప్రకారం ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే ఉగాది నుంచి ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ ఎవరైనా సరే హిందూ ఉగాది నుంచి ప్రారంభించాలని చెప్పి తెలుసుకోవాలి. ఉగాది ఎంత బ్రహ్మాండంగా చేసినట్టయితే హిందూ ధర్మానికి మనము ఏం చేసిన వాళ్ళం అవుతాము. మహిళలకు కానీ మరి యువకులకు కానీ తెలియజేసే ఉద్దేశమే ఇదంతా ఒక హిందూ సనాతన ధర్మము. మన ధర్మం ఇది, మన పద్ధతి ఇది, సంస్కృతాన్ని తెలియడానికి ఇది ఒక సంప్రదాయం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఉగాది నుంచే ప్రారంభాన్ని అనుకొని చూడాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు ఉగాది మన హిందూ ధర్మం సనాతన ధర్మానికి ఈరోజు మొదటి దినము. ఇది సంవత్సర ఆరంభము. కేవలము 2025 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్న వాళ్ళు విదేశీయులు వాళ్ళు పండుగలు జరుపుకునేటువంటి దుస్థితిని మన యొక్క వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి మన సనాతన ధర్మం ఇది నాసా ద్వారా శాస్త్రవేత్తల ద్వారా చదువుకున్న పెద్ద పెద్ద వైజ్ఞానుల ద్వారా భూమి నుండి మీరు చూసే ఉంటారు. ఈ మధ్య మన భారతీయ సోదరి అంతరిక్షంలో వెళ్ళి కూడా మన ధర్మం గురించి చెప్పడం జరిగింది. అంటే ఆమె ఈ ధర్మం గురించి ఎంత అవగాహన చేసుకున్నారో తెలుసుకోవచ్చు. ఈరోజు ఏమి చదవని మూర్ఖులు తమ యొక్క మూఢ సిద్ధాంతాలను తమ యొక్క స్వార్థం కోసము వాళ్లే గొప్ప అని చెప్తున్నారు. కానీ ప్రపంచాన్ని జయించి ఈ భూమి నుంచి అంతరిక్షానికి వెళ్ళినటువంటి మన సోదరి నిదర్శనము. ఈ దేశము, ఈ ధర్మము, ఈ సనాతనము యొక్క గొప్పతనము. సోదరులారా, మనము ఈరోజు నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాము అంటే మన యొక్క దేశంలో, మన ఈ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. శ్రీరామచంద్రుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద ఆచరించినటువంటి హిందూ కాదు సనాతనము యొక్క గొప్పతనాన్ని, ఒక వ్యక్తిని మనం పూజిస్తున్నాము అంటే అతను ఉన్నటువంటి సద్గుణాలను, ఒక తండ్రి మాటను, ఒక తల్లి మాటను నమ్మినటువంటి, వాళ్ళను ఆదరించినటువంటి, తన భార్యను కూడా తీసుకొని అడవులకు వెళ్ళినటువంటి మహా వ్యక్తి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏక ధర్మము, ఒకటే మాట, ఒకటే బ్రాహ్మణము అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక నమ్మకాన్ని కలిగినటువంటి ఈ సనాతన ధర్మాన్ని మనమందరము ఈరోజు మన పిల్లలను కూడా మనము ఈ యొక్క మన సంస్కృతిని, మన యొక్క దేశంలో ఉన్నటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి మంచి విషయాలను, ఆచరించే విషయాలను, రాబోయే జరిగినటువంటి మన ధర్మాన్ని, మన సమాజాన్ని, ధర్మాన్ని ఈరోజు మనం కాపాడుకున్నట్టయితే రేపు ధర్మాన్ని మనం కాపాడుకుంటాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన పెద్దలు, మన యొక్క జనరేషన్, మన రాబోయే తరాలకు డబ్బులు, విదేశీ చదువులు కాదు, మనకు ఉన్నటువంటి నైతికమైనటువంటి విలువలను, నైతికటువంటి సిద్ధాంతాన్ని మనమందరము ఆచరిస్తూ ఈ ఈ యొక్క శ్రీరామనవమి యొక్క కార్యక్రమము, ఆ తర్వాత ఆయన భక్తుడు గోవిందరాథి గారు మనతో జనరల్ సెక్రటరీ గారు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి కోసం ఆయన మాటల్లో మన సంస్కృతి కోసం మన శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఏమేం చేస్తుంది, అలాగే మన శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ద్వారా ర్యాలీ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని పూర్వకంగా మనకి ఆయన మాటల్లో వివరించడం జరిగింది. అలాగే మన ఒక భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తుంది,
పైగా మన శ్రీరామనవమి ఉత్సవం కమిటీ ఏం చేస్తుంది, వినాయక ఉత్సవ కమిటీ ఏమేమి ప్రోగ్రాం చేస్తుంది, మన హిందువులు అందరం సంఘటితంగా ఉండాలని, మన హిందూ గుడులను కాపాడుకోవాలని ఆయన మాటల్లో పలు విధాలుగా మనందరికీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆయన ఈ కమిటీ ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి మన హిందువులందరూ ఒక్క తాటిపైకి వచ్చి మనము సంఘటితంగా ఉన్నాము అని చెప్పుకుంటూ మన ప్రోగ్రాంలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ తరఫుననే కానీ, శ్రీరామనవమి ఉత్సవ కమిటీకే కానీ హిందూ బంధువులందరూ సహకరిస్తున్న విధానాన్ని ఆయన మాటల్లో పలు విధాలుగా మనకి చెప్పడం జరిగింది. అందరికీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జై శ్రీరామ్. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో మొట్టమొదటి పండుగ ఏదంటే ఉగాది పండుగ. అది హిందువుల పండుగ. హిందువులు మన అందరం ఆంగ్ల సంవత్సరము జనవరి 1 అంటే దాన్ని కొత్త సంవత్సరంగా భావిస్తారు. కానీ మన భారతదేశం యొక్క హిందూ సంస్కృతిని కాపాడుకోవాలంటే మన ఉగాది పండుగ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి ఆ పండుగ నుంచి మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. మన యొక్క ఈ ఉగాది పండుగ ఎన్నో పండుగలలో మొట్టమొదటి పండుగ అయినటువంటిది, ప్రారంభ దశలో ఉన్నటువంటి మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ. షడ్రుచులతో వగరు, చేదు, ఉప్పు, కారం అన్నీ కలగలుపుకొని 6 రకాలుగా ఉన్నటువంటి షడ్రుచులతో ప్రారంభమై జీవితంలో వచ్చేటటువంటి మంచి చెడులను అన్నిటినీ మనం నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళడమే ఈ యొక్క పండుగ యొక్క గొప్పతనం. ఈ పండుగ నుంచి మనం అన్ని పండుగలు ప్రారంభించుకొని అన్ని పండుగలు మనకు వచ్చే సంవత్సరంలో అన్ని పండుగలు జరుపుకుంటాము. కాబట్టి ఈ ఉగాది మా ఒక పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ యావత్ భారతదేశ ప్రజలందరికీ ఒకటే మనవి ఏంటంటే, మనం హిందువులందరము ఎక్కడ హిందువులు ఉన్నా అక్కడ ఐకమత్యంగా ఉండాలి. ఈ రోజులలో చూస్తుంటే ఎక్కడ గుళ్ళు గోపురాలను కూల్చడము, అనేక ఇబ్బందులు జరుగుతున్నటువంటి తరుణంలో మనం చాలా ప్లేస్లలో చూసాం హిందువుల గుళ్ళలను పగలగొట్టడం జరుగుతుంది. కానీ దాన్ని మేము వ్యతిరేకించుకుంటూ మనం అందరము ఐకమత్యంగా ఎప్పుడు యూనిట్గా ఉంటామా హిందువులందరము, అప్పటి వరకు భారతదేశం అనేది బాగుపడదు. మనం అందరము ఐకమత్యంగా ఉండి మన దేశ సంస్కృతి సంప్రదాయాలు గుళ్ళను గోపురాలను కాపాడుకుంటూ మనం ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన సంస్కృతి భావన పరంపరలను సమ్మేళితం చేసిన ఒక జాతి ఇది. అందుకే ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఇవాళ ఈ భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. మన సంస్కృతి సర్వమత సమభావన. అందుకే విశ్వమానవ సౌభ్రతత్వాన్ని మనం విశ్వసిస్తాం. ఇది భారతీయ సంస్కృతి. ఇప్పుడు పరమతాలు విద్వేషాలను సృష్టించి సమాజంలో అల్లకల్లోలను సృష్టించడం వల్ల భారతీయ సంస్కృతి అలా కాదు. మనం జీవించాలి. ఈ జాతీయ జీవన స్రవంతిలో అందరూ ఒకటి, కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా మనమంతా ఒక్కటి భారతీయులం అనేటటువంటి భావన మన భారతీయ సంస్కృతి యొక్క సందేశం. దానిలో భాగంగానే ఈ పండుగలు పర్వదినాలు వస్తుంది. ఇవాళ ఉగాది ఉత్సవం ఏదైతే ఉందో పర్వదినం, ఇది తొలి పర్వదినం. అసలు నూతన సంవత్సరం ఏదైతే ఉందో మనకు ఇది ఉగాది పర్వదినం. అందుకే పండుగలకు ఒక విశిష్టత ఉన్నది, ఒక పరమార్థం దాని వెనుక దాగి ఉంది. ప్రతి పండుగ వెనక అలాంటి పండుగల్లో ఉగాది కూడా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. అందుకే వాళ్ళ దేశమంతా ఆబాల గోపాలమంతా ఈ ఉగాది ఉత్సవాలని ఘనంగా పంచుకుంటాం. మనం తీపి చేదు సమ్మిళితమై మనం వాటిని స్వీకరిస్తుంటాం. అందుకే భారతీయ సంస్కృతి భావన పరంపరల్లో పండుగలు, వినాయక నవరాత్రి ఉత్సవాలు ఐక్యతకు, అది శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు అది ఒక స్ఫూర్తిదాయకాన్ని అందిస్తుంది. అలాగే ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టతలో
మనం అది నేటి తరానికి స్ఫూర్తి కావాలి. భావి తరాలకు ఈ పండుగలు ఆదర్శవంతమే. ఇది సమైక్యతకు, సమగ్రతకు, సద్భావనకు, సమరసతకు ప్రతీక ఈ పండుగలని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.